హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా కుకింగ్ అఫీషియల్ ఫ్రెండ్స్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా దమ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మాంసాన్ని నేను అలాగా మసాలా పట్టించేసేసి ఉంచాను ఫ్రెండ్స్. ముందుగా బాండీలో నూనె పోసి కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రెండ్స్, కొంచెం జీడిపప్పు, పలావ్ దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చాలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక అలా రెడ్ షేడ్ వచ్చాక నేను 2 kgsకి బిర్యానీ కాబట్టి నేను 3 పెద్ద స్పూన్సే వేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేపాటికి మనకి నచ్చినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంచెం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి నేను అంత వేసుకున్నాను. టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ముందే టమాటా ముక్కలు వేసుకుంటే మెత్తగా అయిపోయి జ్యూసీగా అయిపోద్ది కాబట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి అలాగా. తర్వాత గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కన్ఫామ్గా వేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ వేసుకొని ఫ్రెండ్స్, అది కూడా చక్కగా గసగసాలు పేస్ట్ వేసినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను 2 kgs బిర్యానీ కాబట్టి ఖచ్చితంగా 200 ml పెరిగేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను. ఇది కూడా వేగినాక పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో వేసుకోవాలి. ఎప్పుడైనా వేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక వేరే బాండీలో నేను ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే కర్రీగా ముక్కలు అలా డీప్ ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందు కర్రీగా వండితే లేయర్స్ మొత్తం ఊడిపోతున్నాయి, అందుకని అలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడు మంచి టేస్ట్ వచ్చి ఖచ్చితంగా కస్తూరి మెంతి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కస్తూరి మెంతి వేసుకుంటేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కారం, కొంచెం పసుపు, ఎందుకంటే మనం బిర్యానీ మసాలా వేసుకుంటాము, గరం మసాలా వేసుకుంటాము, ఆ ఘాటుకి సరిపోద్ది. తర్వాత కొంచెం టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా అట్లా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. నేను ఆ లోట అది ఉంది కదా, దాంతో నేను లోటన్నర బియ్యంగా ఫ్రెండ్స్ నేను 3 లోటాలు నీళ్ళు పోసుకున్నాను. ఆ గిన్నెతోటి 3 గిన్నెలు నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా అలాగా మరిగేటప్పుడు చక్కగా మరిగిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా మరిగిపోయినాయో. అలా మరిగేటప్పుడు బియ్యం యాడ్ చేసేసుకోవాలి. బాస్మతి రైస్, శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ చాలామంది ముందుగా వేసుకుంటారు. అలా వేసుకొని కొంతమంది మసాలాలు వేపేటప్పుడే బియ్యం వేస్తారు. అలా వేస్తే బాస్మతి రైస్ ముక్కలు అయిపోద్ది ఫ్రెండ్స్. చక్కగా ఎసరు వచ్చేటప్పుడే వేసుకుంటేనే బాగుంటుంది. అలా బియ్యం యాడ్ వేసుకున్న ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఉడకనియాలి ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్, అలాగా 75% కుక్, చక్కగా 75% ఎలా కుక్ అయిందో చూడండి. అప్పుడు కింద నుంచి పైకి ఒక్కసారి మనం కలపాలి ఫ్రెండ్స్. కలిపితేనే బాగుంటుంది. లేదు అని అంటే కనుక కింద శుద్ధలాగా అయిపోద్ది ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైనా 75% ఉడకంగానే కింద నుంచి పైకి ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అలా తిప్పుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది, చక్కగా ఉడికిద్ది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఇందడ డీప్ ఫ్రై చేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అవి ఇప్పుడు పైన 75% కుక్ అయింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, చక్కగా ఉంటుంది. అటు చక్క ముక్క చెదరుకోకుండా చాలా బాగా వచ్చింది. కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, చక్కగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి కింద నుంచి పైకి ఒక్కసారి కదిపామనుకో ఫ్రెండ్స్, చక్కగా 100%, 95% కుక్ అయినప్పుడు ఒక్కసారి పైనుంచి కిందకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ నా చిన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా దమ్ అయిపోయిందో బిర్యానీ.
ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, కొంచెం వీడియో కొంచెం క్లమ్జీగా ఉంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి చక్క 90% ఉడికిన ఒక్క 5 minutes గట్టిగా మూత పైన బరువు పెట్టి ఉంచామనుకోండి 100% కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యిందో ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్లో నెయ్యి వేసుకున్నా కానీ లాస్ట్లో ఫినిషింగ్ కాస్త నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు బిర్యానీ టేస్ట్ రావాలంటే లాస్ట్లో ఫినిషింగ్లో నెయ్యి వేసుకుంటేనే పర్ఫెక్ట్.